బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ద్రోణి బలహీనపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నేను చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏరియాలో నిజంగా ఆకాశానికి చిల్లుపడ్డట్టుగా వర్షపాతం నమోదైంది. అతి తక్కువ సమయంలో దాదాపుగా గంట సమయంలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం కూడా వర్షం ఉంటుందని చెప్పేసి అంచనాలతోటి అటు జిహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు పూర్తిగా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా గ్రౌండ్లోనే ఉండాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో దీనికి సంబంధించి అలాగే ఈరోజు సాయంత్రం వెదర్ అప్డేట్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు నాగరత్నం గారు ఉన్నారు. మేము చెప్పండి, సో ఎలా ఉండబోతుంది? నిన్న సాయంత్రం చూసుకున్నట్టయితే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ భారీ వర్షపాతం నమోదైపోయింది. సో ఈ రోజు కూడా అదే స్పెల్ ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. జిహెచ్ఎంసీ కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, అందరూ కూడా దీని మీద రివ్యూ నిర్వహించారు. సో ఎలా ఉండబోతుంది ఈరోజు? అలాగే రానున్న 2-3 రోజుల పరిస్థితి ఏంటి? అదే ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి నుండి కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం రాయలసీమ ఆ పరిసర ప్రాంతాల్లో ద్రోణి ఆ ప్రాంతాల్లోని ఈరోజు ఉదయం కాస్త బలహీన పడటం జరిగింది. అయితే జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు దక్షిణ జిల్లాలు, ఉత్తర పశ్చిమ జిల్లాలు ఆ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఆ చుట్టుపక్కల జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు గంటకి 2-3 సెంటీమీటర్లు ఆ ఇంటెన్సిటీ తోటి వర్షం ఈరోజు సాయంత్రానికి కానీ రాత్రికి కానీ కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులు కూడా అట్లాగే ఈ గాలి కూడా 30-40 కిలోమీటర్ ప్రతి గంట కూడా ఈరోజు ఈ జిల్లాల్లోని దక్షిణ ఉత్తర పశ్చిమ జిల్లాలు అట్లాగే ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి సెంట్రల్ జిల్లాల్లోని ఇటువంటి ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి 4 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. అయితే చూసుకున్నట్లయితే 24 ఆ ప్రాంతాల్లోని మళ్ళా ఈ మాన్సూన్ అనేది రివైవ్ అయ్యి కాస్త తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఏ జిల్లాలకి హెవీ రైన్స్ ఉన్నాయి మ్యామ్? ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఎల్లో అలర్ట్ కావచ్చు, రెడ్ అలర్ట్ కావచ్చు ప్రకటించారో. సో ఎలా ఉంది? ఎన్ని జిల్లాలకు ఉంది? యాక్చువల్లీ చూసుకుంటే మనకి దక్షిణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్, నాగర్ కర్నూల్, వికారాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ సెంట్రల్ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ చుట్టుపక్కల అక్కడ థండర్ స్టార్మ్ ఎక్కువగా ఉండి మోడరేట్ రెయిన్స్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. నిన్న సాయంత్రం చూసుకుంటే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడ అత్యధిక సెంటీమీటర్లు కురిసిన అవకాశం ఉంది? సో ఎన్ని సెంటీమీటర్లు నమోదైపోయింది? గత 24 గంటల్లో చూసుకుంటే కాస్త ఈ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 17 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం కొన్ని చోట్ల నమోదవటం జరిగింది. అట్లాగే మహబూబ్ నగర్, నారాయణపేట, అట్లాగే నాగర్ కర్నూల్, నల్లగొండ, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది. ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.